లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మన ప్రాఫిట్ 20% తగ్గింది. దానికి కారణం మీరే అని నేను అన్ను, కానీ ఐ థింక్ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. వీ షుడ్ ఆల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ ఇట్ బెటర్ దిస్ ఇయర్. got to go. See you later. Bye. సార్ 1 minute సార్. సార్ బెంగళూరు నుంచి 10 crores ప్రాజెక్ట్ వచ్చింది సార్. క్లయింట్ వెయిటింగ్ సార్. సో వాట్? 5:30 తర్వాత నేను ఏ పని చేయనని తెలుసు కదా. తెలుసు సార్, కానీ 10 crores ప్రాజెక్ట్ సార్. లీవ్ ఇట్ ప్లీజ్ సార్. మా బాస్ ఏంటో 5:30 అయితే చాలు వెళ్ళిపోతాడు. మళ్ళీ మార్నింగ్ వరకు ఫోన్ ఆన్ చేయడు. ఏం చేస్తాడో ఏమో. హాయ్, ఐఎమ్ కిరణ్. హాయ్, ఐఎమ్ అరుంధతి. నేను మిమ్మల్ని వారం రోజులుగా ఫాలో చేస్తున్నాను. తెలుసు. ఐ లవ్ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటా. ఈ దునియాలో ఎవ్వరు చేయని పని నువ్వు ఒకటి చేయాలి. చెప్పండి, నేను చేయాలో. మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికైనా సిద్ధం. అయ్యో, గదంతా అవసరం లేదు. మరి నా హస్బెండ్ నొప్పిస్తే చాలు. హే, గుడ్ మార్నింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ. ఇవాళ జాగింగ్ వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైంది? మా హస్బెండ్ నొప్పించండి చాలు. ఆగాగు, ఇంక నన్ను వదిలితే నేను స్నానం చేసి కాఫీ పట్టుకొస్తా. అబ్బా, ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కాదు.
ఏందిది కొత్త పిల్లని పక్కన పెట్టుకుని గా ల్యాప్టాప్ లో ఏమొస్తుందని చూస్తున్నావు? ఏం లాభం, శివభక్తుడికి సోమవారం పూట బిర్యానీ పెట్టిందట నీలాంటిదే. ఆడికి తినాలనున్నా తినలేడు. నా పరిస్థితి అదే. బిర్యానీలో నువ్వు పక్కనున్నా టైం తినలేకపోతున్నా. వచ్చినప్పుడు ఫుల్ మీల్స్ పెడతా. ఇప్పుడైతే గీ కాఫీ తాగు. హాయ్ జగదీష్. హాయ్ జగ్గు. హాయ్ రా. హౌ ఇస్ యువర్ మ్యారేడ్ లైఫ్? ఓరా, నేను నీతో మాట్లాడు. నా పెళ్ళికి ఎందుకు రాలేదు నువ్వు? సారీ రా, అయినా మీకు తెలుసు కదరా మీరు నా సోల్మేట్స్ అని. బిజీగా ఉండి రాలేకపోయాం. ఏ ఇట్స్ ఓకే రా. బై ద వే, షీఈ్ మై వైఫ్ అరుణ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మేము మంచిగున్నాం. మీరెట్లున్నారు? బాగున్నామండి. ఫైన్ ఫైన్ ఫైన్. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి రాలేనంత బిజీగా ఉన్నారా? సారీ అండి, జాబ్ లో బిజీగా ఉండి రాలేకపోయాం. హాయ్ మిసెస్ జగదీష్, నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాం, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓ ఓకే ఓకే. అరే, మన శివగాడు వల్లే ఈ గెస్ట్ హౌస్ కొన్నాం రా. ఉండు, ఆడితో కూడా మాట్లాడతాను. సరేనా? బాయ్. బాయ్. ఓకే రా, బాయ్ బాయ్. హాయ్ రా శివ. హాయ్ జగ్గు. షీఈ్ మై వైఫ్ అరుంధతి. అబ్బా ఏముంది. హాయ్ శివ గారు, మంచిగున్నారా? హాయ్ అండి. అరే శివ, దినేష్ వాళ్ళంటే ఎక్కడో అమెరికాలో ఉండి రాలేకపోయారు. నువ్వు లోకల్లో ఉన్నావు, అయినా నువ్వు మ్యారేజ్ కి రాలేదు. ఈసారి మట్టుకు మన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం చేస్తున్నాం. మీరందరు తప్పకుండా రావాలి. ఓకేరా, తప్పకుండా వస్తాను. ఓకేరా, బాయ్. సరే బాయ్. అక్క అక్క వస్తున్నా. అటు చూడు. ఏంటి పాపా? 1 minute. ఇంత టిప్పురా. అమ్మో, టిప్పే 4,000 ఇచ్చారు. పెద్ద చెయ్యే. మేము దుబాయ్ లో ఇలాగే ఇస్తాం. ఎంజాయ్, కీప్ ఇట్ అప్. ఏంటి అంటే నా ఉద్దేశం మనసు. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే గాని. ఏ ఇటే వస్తున్నట్టున్నాడే, లోపలికి వెళ్దాం పదా. ఎవరండి మీరు? బ్రహ్మి ఉన్నాడా? అచ్చం బ్రహ్మిలానే ఉన్నారు. చెరువు క్యాచ్ చేయలేకపోయింది, చెంబు క్యాచ్ చేసింది. ఏంటండి ఏమన్నారు మీరు? అంటే నువ్వు అక్కవి, తను చెల్లెలు, అంతేగా? మీరు బానే చెప్పారు. మీరు బాబాయ్, తన అబ్బాయి, అంతేనా? మళ్ళీ చెంబే క్యాచ్ చేసింది. సరేలేండి, మీరు లోపలికి పదండి, మేము లగేజ్ తీసుకొస్తాం. బరువు మీరే మొయ్యాలి. మాకు అలవాటేలేండి. ఆగండి. నేను మూమెంట్ ఇవ్వాలంటే మిక్స్ అవ్వాలి, మిక్స్ అవ్వాలంటే మీట్ అవ్వాలి, నేను మీట్ అవ్వాలంటే మీ నేమ్స్ తెలియాలి. నీ పేరు? గుళే బాకావళి. నీ పేరు? జిల్లెళ్ళ మూడి పాప. ఐ డోంట్ లైక్ లాంగ్ నేమ్స్ అండ్ లాంగ్ డ్రెస్సెస్, ఓన్లీ షార్ట్ అండ్ స్వీట్. నిన్ను గులాబీ అంటాను, నిన్ను జిలేబీ అంటాను. ఓకేనా? నేను గులాబీనా? నేను జిలేబీనా? ఇంతకీ బ్రహ్మి ఎక్కడా? బ్రహ్మి ఏ పని చేసినా శుభ్రంగా ఉండాల్సిందే. ఇల్లు రెడీ. సార్, నేను బ్రహ్మి సార్. ఇల్లు రెడీ సార్. ఓకే సార్, బాయ్ సార్. హలో స్వామీజీ, మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, మరి మీరెప్పుడు వస్తారు? నేను చెప్పినవన్నీ చేసి పెట్టండి, నేను వచ్చి పూజ చేస్తాను. గట్లనే స్వామి. శుభం భూయాత్. ఏమైంది జగదీష్? ఏమో తెలీదురా, సడన్ గా ఆగిపోయింది. ఒక్క నిమిషం చూసేసి వస్తా.
ఏం చేస్తున్నావు? ఏమైందో తెలియదు, ఇది చూస్తే గీనే ఉండాలనిపిస్తుంది. అవునా, సరే ఇక్కడ ఒక తాజ్మహల్ కట్టి నీకు గిఫ్ట్ ఇస్తాలే. పదా పదా రా. ఆగు. ఎంతసేపు ట్రై చేసినా కార్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు కార్ స్టార్ట్ ఎలా అయిపోయింది? ఏదైతే ఏంది, స్టార్ట్ అయింది కదా. అవునా, పదిగా పోదాం. సరే పదా. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. దండాలు బాబు, దండాలమ్మా. గీ పాపేవారు? ఒకరోజు ఊరి చివరి గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీకెవరైనా ఉన్నారమ్మా అని అడిగాను. తనకెవ్వరూ లేరని చెప్పింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుందమ్మా. పాపం, కళ్ళు కనిపించవమ్మా. గట్లనా? నీ పేరేంది పాపా? అరుంధతి. ఇవన్నేమోంది. నా పేరు కూడా అరుంధతే. నా పేరు నువ్వు పెట్టుకున్నావేంది? కాదు, నా పేరే నువ్వు పెట్టుకున్నా. Okay, come, let's get inside. అరుంధతి, రే ముసలోడా, వాళ్ళ గుమ్మడికాయతో దిష్టి. అలాగే తల్లి. Wow, she's amazing. ఇరుగు దిష్టి, ఒరుగు దిష్టి, Hey, okay. అందరి దిష్టి అందరూ పోవాలి. లోపలికి వెళ్ళండి అమ్మా. Come. జగ్గు, నా కోసమే గీ ఫామ్ హౌస్ కొన్నావా? Yes dear. యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇలా మస్తు ఖుషిగా ఉన్నా. Thank you. సార్, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నేను సిద్ధప్ప ఇక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒక కబురు పెట్టండి చాలు. చిటికలో చేసేస్తాను సార్. Okay, Brahmi. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. Come, I'll show you. This is our bedroom. చాలా మంచిగా ఉంది కదా జగదీష్. ఇదంతా నీకోసమే డార్లింగ్. అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనమ్మా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? సార్ అర్జెంటుగా వెళ్ళాలి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్
అశోక్ నగర్ అటువైపు సార్, అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇటువైపు ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఆ? ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. ఓ. దేవుడా. ఏరినే కఠోరా ఇదేంటిది? ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాల్ చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా, ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవ్వద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? నా బంగారం. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు, బిజీగా ఉన్నాడేమో. సరే, నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే, ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప, బాబు గారు సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటరుందతి, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు, నీకో మ్యాజిక్ చేస్తాను. చూడు, నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చం మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, హే, బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా? అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్.
తండ్రి. విశ్వ, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వ, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి, ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్. 2 days లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని. నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సేరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి. బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్ సత్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడు ఇదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్. నేనుండగాని ఆటలు సాగవు. కఠోరా, నేనుండగాని ఆటలు సాగవు.